హాయ్! చాలా మందిలో ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. లేదా ఒక క్లారిటీ అయితే మిస్ అవుతా ఉంది. ఫినాన్షియల్ మార్కెట్‌లో లేదా ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో వెల్త్ క్రియేషన్‌లో అడ్వైజర్ యొక్క రోల్ లేదా సపోర్ట్ ఎంతవరకు అవసరము? ఎంతవరకు ఉంటుంది? అసలు ఏం జరుగుతా ఉంది? అని చెప్పి నేను చాలా వరకు దీన్ని స్టడీ చేసే ప్రయత్నం అయితే చేశాను. కస్టమర్స్ లేదా ఇన్వెస్టర్స్ చాలా వరకు అడ్వైజర్స్‌ని కలిగి ఉండడానికో, లేకపోతే అడ్వైజర్ దగ్గరికి సలహా తీసుకోవడము, లేదా అడ్వైజర్‌ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు, ఇవన్నీ కూడా నేను స్టడీ చేశాను. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో గానీ, ఇండియాలో కూడా చాలా వరకు ఒక ట్రెండ్ బాగా మారిపోయింది. అండ్ చాలా వరకు కొన్ని మిస్కన్సెప్షన్స్ లేదంటే రాంగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతా ఉంది. చాలా వరకు మార్కెట్‌లో స్టాక్ మార్కెట్ అంటే నెగెటివ్. చాలా వరకు అది అందరికీ తెలిసిందే. ఒకవేళ పాజిటివ్ అనుకున్నా కూడా చాలామంది ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. చేసినా కూడా ఎక్కువ రోజులు ఉండరు. ఇది రియల్ టైమ్‌లో జరుగుతున్న పెద్ద ప్రాబ్లమ్. సో దాన్ని పక్కన పెడితే ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కూడా మనకి మార్కెట్‌లో వచ్చాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్‌గానే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. అండ్ మార్కెట్‌లో డిఫరెంట్ న్యూసెస్ వస్తాయి కదా! ఎవరేవో చెప్తారు కదా! అవి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, ఫెయిల్ అవుతాయి, అవన్నీ వేరే విషయం. నాకు చాలామంది రీచ్ అవుతా ఉంటారు, లేదా వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతా ఉంటారు. ఏవో కొన్ని స్టాక్స్ చెప్పండి, ఏవో కొన్ని మ్యూచువల్ ఫండ్ చెప్పండి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నేను చాలా సార్లు ఓపెన్‌గా పదే చెప్తా ఉన్నాను. 2 విషయాలు గమనించండి. సీఏజీఆర్ అంటే మీ యొక్క పోర్ట్‌ఫోలియో యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అండ్ టోటల్ వెల్త్ యొక్క గ్రోత్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అంతవరకు స్టాక్ మార్కెట్‌లోకి రాడు, లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేయడు. బట్ ఒకసారి వస్తే వాళ్ళ సాలరీ రూ. 1,00,000 ఉంటది. వాళ్ళ ఆస్తి 2, 3 కోట్లు ఉంటది. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ రూ. 3,000, రూ. 1,00,000. యెస్, నా దగ్గర సలహా తీసుకున్నారో, లేదా XYZ పర్సన్ మీకు సలహా ఇస్తారో, కొన్ని స్టాక్స్ మీరు తీసుకుంటారు. ఆ స్టాక్స్ 3 టైమ్స్, 5 టైమ్స్ కూడా పెరిగాయి. బట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిందంతా 3,000, 10,000. 3,000, 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వచ్చే రిటర్న్ 30,000, 50,000 అనుకోండి. మీకు ఎంటైర్ పోర్ట్‌ఫోలియో 3 కోట్లలో ఈ రిటర్న్ యావరేజ్ తీసుకుంటే దాని యొక్క యావరేజ్ తగ్గిపోతుంది. అంటే మీ 3 కోట్ల వాల్యూలో ఆల్మోస్ట్ 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేయవలసిన ఇన్వెస్ట్‌మెంట్ కేవలం ₹1,00,000తో ఉండడం వల్ల మీ యొక్క యావరేజ్ రిటర్న్ అనేది పడిపోయింది. ఇది సింపుల్ లాజిక్. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, చాలామంది రీచ్ అయితే కేవలం ఎస్ఐపీస్ చెప్పండి, ఒక 2 స్టాక్స్ చెప్పండి. డైరెక్ట్‌గా ఇవే క్వశ్చన్స్. వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ యొక్క అసెట్స్ ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళ యొక్క అసెట్స్ యొక్క గ్రోత్ ఎంత కావాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. అది మెయిన్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఒక స్టాక్, ఒక మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్ ఇస్తుందనే చూస్తూ ఉన్నారు. బట్ ఎంటైర్ మీ యొక్క వెల్త్ ఎంతలా గ్రో అవుతా ఉంది, ఎంతలా ఫ్యూచర్లో దాని యొక్క వాల్యూ ఉండిపోతూ ఉంది, ఎంతలా దాని యొక్క వాల్యూని మనం పెంచుకోగలము, ఇది మనం ఆలోచన చేయాలి. ఇక్కడే ప్రాబ్లం వస్తూ ఉంది. ఇక్కడే అసలైన సమస్య వస్తూ ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ ఈక్విటీకి తక్కువ అలొకేషన్ చేస్తారు అండ్ కొన్ని వాటి మీద డిపెండ్ అవుతారు. సిఏజిఆర్ పక్కన పెట్టి కేవలం ఇండివిజువల్ రిటర్న్స్, ఇండివిజువల్ ప్రాఫిట్ మీద ఆలోచన చేస్తారు. వాళ్ళ దృష్టిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా వరకు రిస్కీ. దాంట్లో మనం ఇంతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయము అన్నది ప్రాథమిక ఒక మెయిన్ అండర్స్టాండింగ్. 2 చాలా వరకు ఆ సెగ్రిగేటెడ్ మైండ్లోనే ఉండిపోయి సిఏజిఆర్ని పక్కన పెట్టి మార్కెట్ని వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ బేస్డ్గానే జడ్జ్ చేస్తూ ఉన్నారు. ఇది రెండో పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఒక ట్రెండ్ కూడా నేను చూశాను. మేము మ్యూచువల్ ఫండ్స్లో 30 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మాకు చాలు అని చెప్పి ఒక ఐడియాలజీ కూడా చాలా మంది. ఎస్, 30 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదే, ఎస్ఐపీ చేస్తే మంచిదే. బట్ ఆల్రెడీ పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేషన్ చేసిన పర్సన్, ఒక 10 కోట్ల ఉన్న పర్సన్ మళ్ళీ ఎస్ఐపీ చేసి వెల్త్ క్రియేషన్ చేయడం ఏంటి? 10 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న అసెట్స్ ఉంటే దాంట్లో 10%, 20% ఈక్విటీలో పెట్టాలి కదా. మరి ఈక్విటీలో ఎందుకు పెట్టట్లేదు? 10 కోట్లు కేవలం రియల్ ఎస్టేట్, ఒక బిల్డింగ్, ఒక దీంట్లోనే ఉంటుంది. మీరు నెక్స్ట్ 10 yearsలో ఎస్ఐపీ ద్వారా వెల్త్ క్రియేషన్ చేస్తారు. బట్ ఈ 10 కోట్ల వాల్యూ ఉన్న అసెట్స్ లేదా మీ యొక్క వెల్త్ ఫ్యూచర్లో ఎంత సిఏజిఆర్లో గ్రో అవుతా ఉంది? ఎందుకంటే సిఏజిఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. 10%లో పెరిగితే ఒకలా రిటర్న్స్ ఉంటాయి, 30%లో పెరిగితే ఇంకోలా రిటర్న్స్ ఉంటాయి. మరి దాని సంగతి ఏంటి? అండ్ దాని సంగతి పక్కన పెడితే డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీస్ అప్లై చేయాలా చేయకూడదా అని చెప్పి ఎలా తెలుస్తుంది?
రీసెంట్ టైమ్స్లో మన అందరికీ తెలిసిందే గోల్డ్ సిల్వర్ సంబంధించి ట్రెండ్స్లో మనం ఎంత అడ్వాన్స్డ్గా అనాలిసిస్ ఇచ్చాం. ఇప్పుడు ఎవరైతే ఒక మ్యూచువల్ ఫండ్ కొంటామో, ఒక స్టాక్ కొంటామో, అదే కొని మర్చిపోతామని చెప్పిన వాళ్ళు ఈ మిగతా రిటర్న్స్, మిగతా ఇష్యూస్లో ఎటువంటి గ్రోత్ అయితే చూడలేరు. సో ఇన్వెస్టర్స్ ఇది తెలుసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. చాలా వరకు నేను చూస్తూ ఉన్నాను, ఈక్విటీ మార్కెట్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈక్విటీ మార్కెట్లో సిఏజిఆర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, స్టాక్స్ కోసం, మ్యూచువల్ ఫండ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం కూడా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అసెట్స్, దాని యొక్క డైవర్సిఫికేషన్, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది తెలుసుకోవాలి. మ్యాక్సిమం అలోకేషన్స్ ఎక్కడ చేయాలి, సో దట్ మనం లాంగ్ టర్మ్లో 25% మినిమం సిఏజిఆర్ మెయింటైన్ చేస్తాం అని క్వశ్చన్ వస్తే మిగతావన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో అడ్వైజర్ యొక్క ఇంపార్టెన్స్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ట్రెండ్ బేస్డ్గా డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని మార్చుకోవడం, ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవన్నీ మాట్లాడే ఓపిక కానీ, అవన్నీ చెప్పే ఓపిక కానీ కస్టమర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. కస్టమర్స్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు అడ్వైజర్ కానీ ఇంకెవరికైనా చెప్పరు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్లో కూడా ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. నాకు నచ్చిందే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా, మిగతాది ఏమైపోయినా నాకు సంబంధమే లేదు, మిగతాది ఏమైపోయినా కూడా నాకు సంబంధం. ఈ ప్రాసెస్లో చాలామంది తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అండ్ అడ్వైజర్ని నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ ఇంట్రెస్ట్ కేవలం ఒక స్టాక్, ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది కాబట్టి వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ యొక్క సిఏజిఆర్ని వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. సిఏజిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 కోట్ల ఆస్తిలో మీరు 10,000 లక్ష రూపాయలు మంచి సిఏజిఆర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మిగతాదంతా కూడా బ్యాడ్ సిఏజిఆర్ అసెట్లో ఉంటాయి. అప్పుడు ఆ చిన్న అమౌంట్ పెద్ద రిటర్న్స్ ఇచ్చినా కూడా అది పెద్ద బెనిఫిట్ ఇవ్వదు, ఎందుకంటే మీ లైఫ్ స్టైల్కి అది ఎటువంటి సపోర్ట్ చేయదు. ఇది చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎంటైర్ యొక్క వెల్త్ క్రియేషన్ మీ యొక్క అసెట్స్ని డైవర్సిఫై చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఏరియాస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. కానీ మంచి ఏరియాస్లో చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మిగతా వాటిల్లో హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్.